హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లాగ్ వర్ష్ కళ్యాణి. ఈరోజు అయితే డే 7 అనమాట, వారాహి నవరాత్రులు. ఈరోజు నేను సేమ్ టైం డైలీ మాకు 8 అవుతుంది. మొత్తం అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈరోజు అమ్మవారికి వాటర్లో తమలపాకు దీపం అయితే పెడుతున్నాను. సో మీరందరూ ఎలా చేసుకున్నారు అనేది నాకు కమెంట్లో చెప్పండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇప్పుడైతే నా పూజ అయితే స్టార్ట్ చేసేస్తాను, మీరైతే చూడండి. ఇప్పుడు వాటర్లో దీపం పెడతాను అని చెప్పాను కదా. సో ఇట్లా ఒక ప్లేట్లో బియ్యం అన్నీ పోసుకొని ఇందులో ఒక బౌల్ తీసుకొని ఇందులో వాటర్ అయితే పోసుకున్నాను, ఫ్రెష్ వాటర్ అన్నమాట. ఇప్పుడు ఒక తమలపాకు తీసుకుంటున్నాను, కుంకుమ, అక్షింతలు, కొంచెం అయితే గంధం వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ నెక్స్ట్ ఇప్పుడు చెప్తా ఒక్క నిమిషం. ఇప్పుడు ఇది ఇట్లా పెట్టుకునేయాలి. ఎర్రవత్తులు తీసుకొని ఎర్రవత్తుల్లో ఆయిల్లో మొత్తం ఇట్లా దీనిది ఎక్కడ ఉంటుంది మా ఆఫ్ చేసి చెప్తా. సో ఇట్లాంటి దాంట్లో ఇట్లా లోపలికి పెట్టుకునేయాలి. లోపలికి పెట్టుకుంటే మనకి ఒత్తులు అనేవి ఒక్క నిమిషం, ఇది జారిపోతుంది. ఇట్లా ఒత్తులు వచ్చేస్తాయి కదా. సో మనం ఇప్పుడు ఇట్లా కొంచెం బరువు అవుతుంది కానీ ఆగిద్ది అనమాట. ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఆగుతుంది. పసుపు, కుంకుమ, కొన్ని ఫ్లవర్స్ కూడా వేసుకుందాం. ఇక్కడైతే వెలిగించుకుంటున్నాను. ఇక్కడ మనము అగ్గిపుల్లతో వెలిగించకూడదు కాబట్టి ఇట్లా అగరబత్తికి వెలిగించుకొని, దీన్ని జలదీపం కూడా అంటారు. శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమస్తుతే. సో ఇట్లా దీపం పెట్టుకునేయాలి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీపం పెడతారు అమ్మవారికి. అమ్మవారికి అలా పెట్టుకోవడం చాలా ఇష్టం అన్నమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ పెడతాను. ఈ దీపం ఉందా, మెల్లగా ఇక్కడ పెట్టుకునేయాలి. చూసారా, ఈరోజు నాకు జవాదు అయితే ఆర్డర్ వచ్చింది. ఫ్లిప్కార్ట్లో పెట్టుకున్నాను అనమాట. సో అది కూడా వేసుకుంటున్నా. కొంచెం అమ్మవారికి కూడా పెడతాను. అమ్మవారికి ఇట్లా సుగంధ ద్రవ్యాలంటే ఇష్టం కదా, అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను. ఇట్లా జవాదు, ఇట్లా కుబేర కుంకుమ, తాంబూలము, ఈ దీపం ఇట్లా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకోవాలండి జలదీపము, అంతే సింపుల్ అనమాట. ఓకే, మీరు కూడా పెట్టుకోండి ఇంట్లో. ఇంకా ఈరోజు కాకుండా ఇంకా 2 days ఉంది. సో మీకు ఎవరికైనా తెలియకపోతే ఇట్లా చూసుకొని పెట్టుకోండి, ఓకేనా. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అమ్మవారికి రెడ్ కలర్ బ్యాంగిల్స్ పెట్టాలి. సో అందుకని చెప్పి నా దగ్గర ఆల్రెడీ కొత్త ఉన్నాయన్నమాట రెడ్ కలర్ బ్యాంగిల్స్. ఈరోజు అయితే నేను అమ్మవారికి పెడుతున్నాను. సో మీరు కూడా మీ దగ్గర ఉంటే మీరు కూడా ఇలా 9 days అయ్యేలోపు పెట్టుకోవచ్చు. చాలా మంచిదన్నమాట అమ్మవారికి ఇలా పెట్టడం. సో 2 వచ్చి ఇక్కడ పెడుతున్నాను. ఇక్కడ వచ్చి ఇక్కడ పెడతాను.
and you're still nailing it. What is the డాడీతో పాటు బయట పోమా.